ఈ చెట్టు దగ్గర మొగల పువ్వులు అయితే ఉన్నాయి. మా ఊర్లో ఫస్ట్ టైం తిన్న ఫ్యాషన్ ఫ్రూట్ అనమాట. ఎదురు చూపించు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఏంటో కానీ మా ఊర్లో మాత్రము ఎప్పట్లానే ఇంకా చాలా పెద్దగా ఈ గాలి అయితే వీస్తుంది. నేను ఇలా పొలం కాస అయితే వచ్చాను. ఇప్పుడిప్పుడే మా వాళ్ళు అయితే ఇంకా పనులన్నీ కూడా చేస్తున్నారు. మా అమ్మ వచ్చి ఇక్కడ ఈ రాగులు అయితే తవ్వుతుంది. మా బాబాయ్ చూడండి ఎలా చూసి వెళ్ళిపోతున్నాడు నాకు. సో ఇది పొలాలన్నీ కూడా మా వాళ్ళు అయితే మంచిగా దున్నేస్తున్నారు. చూపిస్తుండండి. చూడండి పొలాలు అయితే మీకు మంచిగా కనిపిస్తుంటాయి. ఒకటి రెండు పొలాలు అయితే ఇక్కడ నాటేశారు. కొన్ని పొలాలు అయితే మంచిగా దున్నేసారు, ఇలా వదులుతున్నారు అనమాట. ఇంకా వరాక అనేది పూర్తిగా అవ్వలేదు. గాలి వీస్తుంది, గట్టిగా ఉంది. ఈ చెట్టు దగ్గర చూడండి ఎలా ఇది అవుతుందో. చాలా గట్టిగా ఉంది గాలి మాత్రం, ఇంకా మామూలుగా లేదు. కొండంచులు నిలబడ్డామంటే ఇంకెత్తుకెళ్ళిపోద్ది, అంత గాలి అవుతుంది ఇక్కడ. ఇంకా వర్షం వచ్చేలా ఉంది కానీ వర్షం అయితే రాదేమో. ప్రస్తుతానికైతే ఇలా ఉంది. ఇక్కడ మా అమ్మగారు అయితే ఇంకా చిన్నగా రాగులేవో తీసుకొచ్చారు, తవ్వుతున్నారు అనమాట. ఇక్కడ ఈ మధ్యలో చూడండి, ఇక్కడైతే ఉంటారు, ఇక్కడ తవ్వుతున్నారు. కొన్ని పొలాలు అయితే పైన ఉంటాయి చూడండి. రీసెంట్గానే ఇంకా అలా పోస్తున్నారు మా వాళ్ళు. ఇది ఈ పైన వరాక అయితే ఇంకా పూర్తి కాలేదు. ఇంకొక వారం 10 రోజుల్లో ఇంకా పూర్తి అవుతుందేమో. అప్పుడు మన వాళ్ళు ఇంకా మంచిగా తీసి పొలాల్లో ఇంకా దున్నేసి విడిచిపెట్టున్నారు కదా, ఈ పొలాల్లో అలా తీసుకొచ్చి నాటుతారనమాట. ఇక్కడ బూరుగు చెట్టు, తర్వాతనే మంచి మర్రి చెట్టు అయితే ఉంటాయి. మర్రి చెట్టు దగ్గర అక్కడక్కడ చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి. ఇది వచ్చి బూరుగు చెట్టు పైది ఇక్కడ ఉన్నది. ఇది వచ్చి మర్రి చెట్టు అనమాట. ఎక్కువగా గబ్బిలాలు అవన్నీ కూడా వచ్చి తింటున్నట్టున్నాయి ఇక్కడ. ఈ మర్రి చెట్టు అయితే పెద్దది అవ్వాలని కోరుకుంటున్నాను నేను. మర్రి చెట్టు దగ్గర దయ్యాలు ఉంటాయంటే నిజమేనా? కామెంట్ చేయండి. ఇది చెట్టు అయితే ఇలా ఉందన్నమాట. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాను మీకు అయితే చెప్పలేదు కదా. మొన్న కాఫీ తోటకి వెళ్ళినప్పుడు పార అయితే తీసుకెళ్ళాను, కొన్ని మొక్కలకి గొప్పిద్దామని చెప్పేసి. ఆ పార అయితే తీసుకెళ్ళినా అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ గొప్పిద్దామని చెప్పేసి అక్కడే విడిచిపెట్టేసి వచ్చాను అనమాట. అది తీసుకురాకపోతే మళ్ళీ ఎవరైనా అటు కాస్త తిరగడానికి వెళ్ళినప్పుడు విడిచిపెట్టారేమనుకొని తీసుకెళ్ళిపోతారు మరలా. సో అందుకని చెప్పేసి అది తీసుకొద్దామని చెప్పి నేనైతే బయలుదేరి వెళ్తున్నాను. ఇక్కడ లక్ష్మణ్ వాళ్ళు రాగులు అయితే వేస్తున్నారు. చిన్న కొండ దగ్గర మీకు చూపిస్తుంది చూడండి. ఇది ఇక్కడ వెనకాల కొండలు చూసారా, భలే కనిపిస్తున్నాయి. ఈరోజు గాలి ఉండడం వల్ల వైట్గా కనిపిస్తున్నాయి. చూడాలి మరి తర్వాత ఎలాగ ఉంటుందో. ఈ కిందని చూడండి, ఇది ఇక్కడ రాగులు అయితే వేస్తున్నారు మన వాళ్ళు. చిన్నగా మొక్కలు అయితే వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇవి చూడండి, చిన్న చిన్న మొక్కలు అయితే ఉంటాయి ఇవి. సో మనమైతే ఇంకా ఈ కొండ నుంచే పొలాలు దాటేసి ఇంకా అలా వెళ్ళాలి ముందుకి. ఆ చివరికి అనమాట వెళ్ళాలి. ఈ కిందన కనిపిస్తున్న పొలాలు అయితే మన లక్ష్మణ్ వాళ్ళవి. సగం అన్ని కూడా ఇంకా నాటుసారు అనమాట. ఈ పై పొలం నుంచి పట్టింది కిందకి, ఇంకోటి ఆకు పోసింది అయితే అదొకటి ఉంది. తర్వాత ఇంకొక 6-7 పొలాలు అయితే ఉన్నాయి. అవి ఇంకా ఆకు అయితే తీయలేదు, కొద్దిగా ముదిరిన తర్వాత నాటుతారేమో. ఇది రీసెంట్గానే నాటారు చూడండి. ఈ పొలం అయితే, ఈ పొలం, ఈ కిందన పొలాలన్నీ కూడా ఉన్నాయి. ఇంకొక 5-6 పొలాలు అయితే ఉంటాయన్నమాట. ఆ కింద చివారన లక్ష్మణ్ వాళ్ళు అయితే వరైతే కడుతున్నారు. ఈ వేసవి వేసారు కదా, ఇప్పుడు కడుతున్నారు అనమాట. చూడండి, ఆ కిందకు ఉంటాడు మనడు. ఇందులో జూమ్ చేసినా సరే అంత జూమ్ అయితే అవ్వదు, మీకు చూపించాల్సింది. ఈ చెట్టు దగ్గర మొగల పువ్వులు అయితే ఉన్నాయి, మంచిగా వచ్చినాయి. ఇవి నాకైతే కనిపిస్తున్నాయి, వాసన కూడా మంచిగా తగులుతుంది. దగ్గరికి వెళ్ళి ఉంటే బాగున్నా, అది తీయడానికి అవ్వట్లేదు. ఇటుకాసి ఉంటే బాగున్నా, తీసుకుందాం ఒకటి ఇంట్లో పెట్టడానికి. ఈ చెట్టు దగ్గర ఉన్నాయన్నమాట, కిందన అక్కడ లేవు. ఇది ఇక్కడ ఒకటి వచ్చింది, ఇది మీకు పసుపు కలర్లో మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ మంచి వాసన కొడుతున్నాయి. ఇదంతా కూడాను చాలాసార్లు మీకు చూపించాను. ఇది ఇక్కడ మన లక్ష్మణ్ అయితే ఉన్నాడు. ఏటి బా ఇంతేనా ఇంకుందా? ఒక పక్క కోస్తున్నారు, ఇంకో పక్క నుంచి మోసుకొస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇదిగా ఇక్కడైతే ఉంటుంది అనమాట. వరి తీసుకొచ్చా మనడైతే దించాడు. ఏటి బా ఇంకెంత ఉంది? ఉంది బా, ఇంకా అలాగే కోస్తున్నారు కొంత కోస్తున్నారు. 4 రోజులు మేము మోస్తున్నాం. 100 రూపాయలు ఇస్తారు ఈరోజు. ఇది అయిపోద్ది బా ఈరోజు. సూపర్. గాలిటి మన ఊర్లో ఇంత తయారైపోయింది. సడన్గా ఇది వచ్చేస్తుంటుంది, మరి చెప్పలేదు. దాని సొంత ఊర్లాగా. ఎవరు వచ్చినారు అక్కడ? అది కుమార్ గడ. మావాడు ఇక్కడ వచ్చాడు, అందుకు కనిపించట్లేదు ఊర్లో. అది సంగతి. బాగుంది, త్వరగా చేసేయండి, వర్షమైన వస్తుంది, గాలి వేస్తుంది. వెళ్ళిపోతా నేను అలా తోటకి వెళ్ళేసి వస్తాను మరి. సూపర్. మొత్తం ఇంకా బురద అయిపోయినాడు ఉన్నాడు. సరే బా, అయితే పదే మొయండి మరి. రా, లక్ష్మణ్ అయితే పొలానికి అయితే వెళ్తున్నాడు.
నేను వచ్చి ఇంకా కొండకైతే వెళ్తాను కాపు తోటకి. ఇక్కడ ఎవడో ఉన్నాడు చూడండి, అనుకోలేదు ఇక్కడ ఉన్నారనేసి. ఏం సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు. ఇక్కడ ఇదిగో బామర్ది అయితే వరి మోయడానికి వెళ్తున్నాడు అనమాట. నా వెనకాల వచ్చాను. చిన్న రావణ కొండ దాటి ఈరోజు మా కొండకి అయితే వెళ్తున్నాను. గడ్డి తీస్తున్నావు అనేది అంతా కూడా కలుపు. సూపర్. వదనా కర్రలు నరికేది అమ్మ. ఇది ఇక్కడ ఉంది. మా వదన గారు అయితే కర్రలు అయితే నరుకుతున్నారు ఇక్కడ, కట్టెలు. ఇది ఆవులు రాకుండా ఉంటుందని చెప్పేసి ఇలా అడ్డుగా అయితే పెట్టున్నారు. ఇక్కడ చూడండి, చిన్న రావణ కాఫీ మొక్కలు అయితే ఇలా ఉంటాయి. ఈ సంవత్సరం నుంచి అయినా కాపు వస్తుంది. పోయిన సంవత్సరం కూడా వచ్చిందా? ఈ సంవత్సరమేనా? బాగున్నాయి, కొద్దిగా చిన్న చిన్నగా వస్తున్నాయి. కాయలు మాత్రం బాగున్నాయి. ఇవి చూస్తున్నారా, మంచిగా ఉన్నాయి. ఇదంతా కూడా చిన్న రావు గొప్ప వేసాం రాజు, అందుకోసమే కొద్దిగా ఎదిగినట్టున్నాయి. ఎర్రగా ఉండేవి. గుణపంతో పొడిసి గొప్పేస్తేనే మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటది. అవుతాయి కిందకి వేరు. అవును, ఇది తీసేస్తావు. ఇది ఇది తీయాలి రాజు. కత్తెర ఉండాలి దీనికి. నేను చేతితో తీసేస్తుంటాను అలాగా. వాటర్ ఎండు కదా ఎక్కువ అంటే అలాగని చెప్పేసి అలా తీసేస్తాను. కర్రల కోసం సరే శుభ్రం చేద్దామన్నా. కర్రల కోసం వచ్చాము. మీ వదిన ఒకటి గొడ్డలు తీసుకొచ్చాము, అందుకోసమే మీ వదిన కర్రలు నడుపుతుంది. అవునా? కలుపు తీద్దానికి. గాలి చాలా ఎక్కువ ఉంది కదన్న ఈరోజు. చాలా గట్టిగా ఉంది రాజు. ఎక్కడ వెళ్తావు ఈరోజు? ఈరోజు ఆవులకి. పదా, నేను కూడా ఆవులకి వస్తాను ఇంకా. సో ఈరోజు నేను కూడా ఆవులకి అయితే వెళ్తున్నాను. ఇది పని అయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత ఆవులకి వెళ్ళాలన్నమాట. సో ఈరోజు ఆవులకి వెళ్దాం. ఏమైనా పడతారన్నా? పనసకాయ తీసుకెళ్ళాలి రాజు. పనసకాయ మధ్యలో తీసుకెళ్ళాము. నిన్న కూడా తీసుకెళ్ళి ఉండేరా? తీసుకెళ్ళాము. ముగ్గురు నలుగురా? సూపర్. అయితే సరే ఈరోజు కూడా వెళ్ళిపోయాము. కొన్ని కాల్సింది అక్కడే, కొన్ని వదిలేసి వచ్చాము. సరే అయితే. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కూడాను ఇంకా ఆవులకి అయితే వెళ్దాం. ఈరోజు వెళ్ళి ఆవుల్లో ఈ పనసకాయ ఇదంతా కూడా కాల్చి తినేసి వద్దాం. మరి చూద్దాం ఈరోజు వాతావరణం ఇదంతా కూడా ఎలా ఉంటుందో, వర్షం వస్తుందా లేకుంటే ఇలానే గాలి ఉంటుంది అనేది. కొండపైకి వెళ్ళిన తర్వాత గాలి ఎలా ఉంటుందో చూద్దాం. నిన్న అక్కడ తీసుకెళ్ళి ఉంటారు ఆవులు? దగ్గరేనా దూరమా? గుగుట్ అంటారు కదా అక్కడ. పారైతే ఎలా తీసుకొచ్చి పెట్టానో అలానే ఉందన్నమాట. ఇప్పుడైతే కొన్ని గోతులు కొట్టిన తర్వాత మనం ఇంకా ఊరికైతే బయలుదేరదాము. సో టైం కూడా ఉంది. ఇప్పుడు టైం వచ్చి 8 ఇలా అవుతుందన్నమాట. సో కొట్టిన తర్వాత ఇంకా బయలుదేరి ఇంకా ఇంటికి అయితే వెళ్దాము. చూద్దాం మరి. వీలైతే ఇక్కడ ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను. అప్పుడప్పుడు వచ్చినప్పుడు కొడుతుంటాం కదా, కొన్ని గోతులు అయితే ఉంటాయి. అవి కొట్టిన తర్వాత ఇంకా పూర్తి అయిపోతే ఇంక ఇంటికి తీసుకెళ్ళొచ్చు. చూద్దాం తర్వాత. కొన్ని గోతులు కొట్టిన తర్వాత ఇంటికైతే బయలుదేరుదాం. గాలి వీస్తుంది, మామూలుగా లేదు ఇక్కడ. ఒకసారి పైన చూడండి ఎలాగుందో. ఇది కొమ్మలన్నీ కూడా కదిలిపోతుంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం కొన్ని గోతులు కొడదాం పదండి ఫ్రెండ్స్. కొన్ని గోతులు అయితే కొట్టాను. ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి రెడీ అయ్యి ఇంకా ఆవులకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఈరోజు ఆవులకి వెళ్ళిన తర్వాత మా కొండలు తర్వాత ఎక్కడ తీసుకెళ్తున్నాం మీ ఆవులు ఇదంతా కూడా మీకు అయితే చిన్నగా చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయితే చివరి వరకు చూడండి, లేదంటే స్కిప్ చేసి ఇంకా ఏదైనా యూట్యూబ్లో వీడియోస్ అయితే చూస్తాను, సరేనా? సో ఇప్పుడైతే ఇంకా తోట నుంచి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. చలో పదండి ఫ్రెండ్స్. తోట నుండి ఇంటికి వస్తూ దారిలోని ఈ పండు అయితే చూసాను అనమాట. మా ఊరికి పక్కనే ఫ్యాషన్ ఫ్రూట్స్ అని అంటారు కదా అవి. ఇది వెనకాల చూడండి, ఆకులు ఇలా ఉంటాయి. చిన్న కాయలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇదిగో ఇక్కడ ఉన్నాయన్నమాట, చూసారా? ఇవి ఇక్కడ చాలానే ఉన్నాయి, గుర్తుగా ఉన్నాయి చూడండి. ఇదిగో కొన్ని అయితే వాడిపోయి ఉన్నాయి, చివరి వరకు అయితే రావట్లేదు. ఇలా వాడిపోతున్నాయి, ఎందుకో తెలీదు. ఒకసారి తిని చూద్దాం. లైట్గా స్మెల్ అయితే వస్తుంది. ఇది పండా లేకపోతే పాడైపోయింది అనేది. చాలా గట్టిగా ఉంటాయి. మన 80 ఛానల్ ఒకసారి వీడియో చేసినప్పుడు తినదా, పర్లేదు, బాగానే పండిపోయింది. చూసారా? ఫ్యాషన్ ఫ్రూట్. దీని యొక్క ఉపయోగాలు ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఈ చెట్టు నుండి ఫస్ట్ టైం నేనే తింటున్నాను అనుకుంటా. ఇప్పుడు వరకు చాలా తినలేదు. ఇది వరకు కూడా ఎవరు తెలీదు. ఒకసారి రాంబాబు చూసి అన్నారే ఇది ఫ్యాషన్ ఫ్రూట్ రా, ఎందుకు ఇలా వదిలేస్తున్నారని అన్నారు. ఇక్కడ నుంచి పిల్లలంతా కూడా కోసి కింద పడేసి కొట్టేస్తుంటారు, సీదా కొట్టుండరు. అది చూసిన చెప్పుడా బాగుంది, చాలా గట్టిగా ఉంది. ఇది లక్ష్మణ్కి
తీసుకోబా. పుల్లగా ఉంటుంది అనమాట. దీని టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. తిన్న వాళ్ళకి చాలామంది తెలిసి ఉంటుంది. పర్లేదు బ్రో. బాగుంది. బాగుంటుంది బా. ఆశ అదే ఒకటి బాగుంది. కింద పడిపోయి ఉన్నాయి. ఇక్కడ ఒకటి పడిపోయి ఉంటుంది. ఇది ఇదిగో కోసేద్దాం. తెలియనప్పుడు పిల్లలందరూ కూడాను కోసి పడేసేవాళ్ళు అనమాట. తర్వాత తెలిసింది. నేను కూడా తిన్నాను కానీ ఏవో కాయలు మామూలు ఇలా పాడేసేమనుకున్నాను. బాగా చెప్పిన తర్వాత మరలా నాకు గుర్తుకొచ్చింది ఇది ఆ ఫ్రూట్ ఇరవై అనుకుని. చూడండి లోపల ఒక లేయర్ లాగా వచ్చి ఎగ్గే ఏ విధంగా పైన ఒక పొర ఉంటుందో అలా ఉందన్నమాట. ఇది దీన్ని తీసుకెళ్ళి పెరటి దగ్గర కూడా నాటాలన్నమాట. ఒకసారి అవుతుందా అవదండి, కాండం నాటాలా లేకుంటే కింద దుంప ఏదైనా ఉంటుందా తెలీదు. ఏది నాటితే వస్తుంది అనేది. మా ఊర్లో ఫస్ట్ టైం తిన్న ప్యాషన్ ఫ్రూట్ అనమాట. బాగుంది ఫ్రెండ్స్. టైం వచ్చి 10 గంటలు అయితే అవుతుంది. ఈ టైంకి ఆవులు విడిచిపెట్టామని ఇంకా కొండకైతే తీసుకెళ్తున్నాం అనమాట. మా ముందర ఆవులు అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి పట్టింది అక్కడి వరకు అనమాట. చాలా ఆవులు ఉన్నాయి. సో ఈరోజు కొండపైకి తీసుకెళ్ళేసి ఈ ఆవులంతా కూడాను కాసి అలాగే తీసుకొస్తున్న ఈ పనసకాయ కూడాను తినేసి అప్పుడు మనం రావాలన్నమాట. ఇంకోటి మా తమ్ముడు కూడా పడుతున్నాడు. అల్లం ముందర అయితే ఉన్నాడు. ఇక్కడ వీడు మావాడైతే ఒకటి పడుతున్నాడు, అక్కడ పనసకాయ ఒకటి. సో పదండి ఇప్పుడు కొండపైకి అయితే వెళ్దాము. గాలి అయితే మంచిగా ఉంది ఈరోజు. ఉదయం నుంచి ఒకేలా అన్నమాట. చాలా గట్టిగా వీస్తుంది గాలి అయితే. ఆవులైతే ఇక్కడ నుంచి దించేస్తున్నాము. ఇలా దించి ముందుకైతే తినిపించి తీసుకెళ్ళాలన్నమాట. మేమైతే ముందు వస్తాము. చిన్నారావు తర్వాత మా అన్నయ్య ఇంకా మా అల్లుడు వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. మేమైతే ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాము. పనసకాయలు ఇవనుకొని తీసుకున్నామునా ఇది పట్టుకొని ఇవన్నమాట. మావాడు వచ్చి ఇంకా అలా ముందుకైతే వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు. సో ఆవులు తింటూ వస్తాయి, ముందెళ్ళేసి కాపలా కాస్తుండాలన్నమాట మేము. ఫ్రెండ్స్ ఈరోజు అయితే కొండలు ఇలా ఉంటాయి చూడండి. వెనకలు అయితే ఇలా కనిపిస్తుంటాయి చూడడానికి మంచిగా. ఇందాక నుండి చెప్తున్నాను కదా, వెనకాల మీరు చూస్తూనే ఉంటారు చెట్ల పైన గాలి అయితే ఇలా ఉంది. కొండలు అయితే మంచిగా పచ్చగా కలకలలాడుతున్నాయి అన్నమాట. బాగున్నాయి. ఆవులు అయితే ఇంకా రాలేదు, తింటున్నాయి ఇంకాటే. ఇలా తింటూ ఈ పైనుంచి వస్తాయి. ఇంక ఇటు నుంచి ఇలాగ వస్తాయి. ఇలా తింటూ అలా ముందుకు వెళ్తాయి. అలా ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఇది కనిపిస్తుంది. దాని యువతల పక్క ఈ పనసకాయలను కూడా కాల్చుదాం అనేసి అంటున్నారు మా వాళ్ళు. సో ఇప్పుడైతే ఆవులు అటు నుంచి వచ్చిన తర్వాత తినిపించుకుంటూ అలా తీసుకెళ్ళి అక్కడ పనసతొన్నలు తీసి కాల్చి తినేసి సాయంత్రం చేసి ఆవుల్ని మరలా ఇంకా ఇంటికి అయితే తీసుకెళ్దాం. సో ఈ నేచర్ అంతా కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. ఈరోజు బాగుంది క్లైమేట్ అంతా కూడా. కాసేపు ఉండి మనమైతే ఇక్కడ నుంచి ఇంకా ముందుకైతే వెళ్దాము. మిగిలిన కొంతమంది అయితే ఆ పైనుంచి ఇంకా ఆవులు అయితే అలా తోలుకొని తీసుకొస్తున్నారు. తింటూ వస్తుంటే వెనక నుంచి వస్తున్నారు అనమాట. ఇలా రోడ్ అయితే ఉంటుంది. రోడ్డు కింద నుంచి ఇంకా ఈ ఆవులన్నీ కూడా ముందుకైతే వెళ్తాయి తింటూ. సో ఇంకా వెళ్దాం. ఆవులు వెళ్ళే కొద్దీ దాని వెనకాల మనం కూడా వెళ్దాం. ఫ్రెండ్స్ మా ఆవులన్నీ కూడాను ఇలా తింటూ వస్తాయి అనమాట. ఇలా దాటిస్తే అవతలకి వెళ్ళిపోయి మేము వచ్చి ఇక్కడ పనస తొనలు అయితే తీస్తున్నాము. చిన్న రవణ వచ్చి ఆ తొనలు అయితే తీస్తున్నాడు అనమాట. తీసినవి కొన్ని అయితే ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి. మావాడు కూడా తీస్తున్నాడు. తర్వాత అక్కడ ఆ కర్రలు అయితే పెట్టున్నాం. అవతల శివారు అది అక్కడ అనమాట. మన్ని అవతల పక్క ఇవి తొనలు అయితే ఇలా ఉన్నాయి. ఇంకో కాయ అయితే ఉంది. ఇది ఇవైతే తీయట్లేదు, అలానే ఉంది. మళ్ళీ తీద్దామంటారు లేకుంటే రేపటికి అయినా వస్తే అది తిందామంటారో తెలియదు కానీ ఇలా అవుతుంది. అలా సరిపోతాయా? తీస్తాం అది కూడా. అది రేపటికి ఉంటుంది. రేపటికి ఉంటుందా? సో ఇది అక్కడ మావాడైతే ఇంకా మంట అయితే పెడుతున్నాడు. మీకు చూపిస్తా పదండి. వెనకాల కొండలు వచ్చి ఇలా ఉంటాయి అన్నమాట. ఇది పచ్చడి ప్రకృతి కొండల నడుమన. ఈరోజు మధ్యాహ్నం మా భోజనం అయితే ఇలా తయారు చేసుకుంటున్నాము. ఇక్కడ ఎటు చేస్తున్నావు? అగిపెట్టేవాళ్ళ బాంబు ఉందా? మరి ఇదిగా మా తమ్ముడు అయితే తీసుకెళ్ళిన మంచిగా లైటర్ అయితే తీసుకొచ్చినాడు. మంట అయితే పెట్టాడు, మంచిగా వెలిగింది. ఈరోజు గాలి ఉంది కాబట్టి వర్షం అయితే రాదనుకుంటున్నాను నేనైతే. రాదేమో చూద్దాం మరి తర్వాత ఎలా ఉంటుందో. మంట కూడా పెట్టారు. ఆ తొన్నాలు తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ కాల్చి తర్వాత తిందాం. ఎదురు చూపించు. ఈ పనసగింజలన్నీ కూడా తీసాడు. తొన్నలు అయితే ఇంకా తర్వాత కాలుస్తాం. ఇంకా ఇక్కడ మంట కూడా మంచిగా కాలుతుంది. అక్కడ వేసేస్తారా? తీసుకెళ్ళరా, ఇచ్చేయి మీ బాబాయ్కి ఇచ్చేయి. పక్కకి తీసేయట గురు, మొత్తం మాడి మస అయిపోతాయి చూడు. మళ్ళీ
అవునులే కాసేపు ఉడికిన తర్వాత పక్కకి లాగేస్తారు అంతేనా. చూడండి మంట అయితే మామూలుగా లేదనమాట, మంచిగా మండుతుంది, వేడి తగులుతుంది, కాక మామూలుగా లేదు. ఇది పోస్తాడు మావాడైతే. దానిపైన ఇప్పుడు నిప్పులు కప్పేస్తే అవి మంచిగా ఉడుకుతాయి. ఉడుకుతాయి, కాలుతాయి. ఇక్కడ చూడండి ఏం చేసుకున్నాడు. ఏది రెడ్డి చూడరు ఒకసారి. బాగున్నావురా. ఇక్కడ చిన్నారావు అయితే పట్టుకున్నా రెడీగా ఉన్నాడు అనమాట. పనస్తోనలో అయితే ఇలా తీసాను, పక్కన పెట్టాము. చాలాసేపు అయింది. ఇక్కడ ప్లేస్ అయితే చేసాడు మావాడు. ఇందులో పోసిన తర్వాత ఆ నిప్పులన్నీ కూడా దీనిపైన లాగాలన్నమాట. ఆ గింజలు అయితే పెట్టాం కదా, గింజలు అయితే పూర్తయిపోయాయి. నేను దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మంచి వేడిగా ఉంది ఇక్కడ. ఇది బాగున్నాయి. రెడీ 1 2 3 స్టార్ట్. అదే మొత్తానికి అయితే తీసుకొచ్చి పోస్తాడు చిన్నారావన్న అయితే. వెళ్ళాను ఒక కొమ్మ తీసుకురెళ్ళానా గాలి కొట్టడానికి. అన్ని ఇప్పుడు కూడా పైన లాగిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇవన్నీ కూడా కాలుతాయి అనమాట. తొన్నాలు పెట్టిన తర్వాత అయితే ఈ విధంగా గాలి అయితే పడుతున్నాం అనమాట. చిన్నారావన్న వచ్చి ఇలా గాలి అయితే పడుతున్నాడు. తొనలన్నీ కూడాను ఇలా ఉడుకుతున్నాయి అనమాట. కాసేపటి తర్వాత మా తమ్ముడు అయితే ఇలా కలిపేస్తున్నాడు ఇవన్నీ. చూడండి అడ్గాను ముసుగుకి అక్క జలే తెలకండి. ఏటన్నా వేడిగా ఉందా? పర్లేదా, బాగానే ఉందా? చాలా బాగుంది. భలేగా ఉన్నావనా. చిన్నారావు అయితే ఇక్కడ మంచిగా గింజలు అయితే తీసేస్తున్నాడు. ఉడికేనా? ఒక పక్క తింటూనే తీస్తున్నాడు మావాడు. ఇదిగో ఆ దోణి దగ్గర తీస్తున్నాడు అనమాట. ఏ పని చేయాలన్నా తింటూ పని చేయాలి రాజు. ఓకేనా, తినే ఉంటేనే. అవునవును. ఇది ఇక్కడ మా తమ్ముడు, మా పెద్దన్య, తర్వాత మా తమ్ముడు అనమాట. ఎప్పుడు చూపించలేదు కదా, మా పెద్దన్య అనమాట. కాలుతున్నాయంట. ఇది మావాడైతే చూడండి ఎంత ఫాస్ట్గా తీస్తున్నాడు. టపా 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 అని. అంత వేడి కూడా అనిపించట్లేదు వీడికి. ఇవన్నీ కూడా ఉన్నాయి. మంట కదా ఇంకా కాలుతుంది. తీసారా తీసి. సో ఇవన్నీ కూడా దించేద్దాం. దించేసిన తర్వాత మంచిగా కూర్చొని తిందాం ఒక ప్లేస్లో. నిప్పులు అయితే మంచిగా ఉన్నాయి. ఇంకొక 2-3 పనసకాయలు అయినా సరే ఇక్కడ మంచిగా కాల్చుకోవచ్చు. బాగున్నాయి. పర్సనల్ కాల్చి ఇక్కడ తినకుండా వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆవులన్నీ కూడా మావి ఆ ముందరైతే వెళ్ళిపోయి అక్కడికి అయితే వెళ్తున్నాము. ఇదిగో మావులు అయితే ఇక్కడ ఉన్నారనమాట. ఆ ముందర ఒక చాపరాయి అయితే ఉంటుంది. ఆ చాపరాయి దగ్గరికి వెళ్ళి తిందామని చెప్పి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇటుగా సావులు తిరిగి వస్తాయని అంటే రావట్లేదు, కిందకి వెళ్ళిపోతున్నాయంట. మా వాళ్ళు చూశారు, అక్కడ తినేసి అలా దిగి అవి పట్టుకొని వెళ్దామనేసి అన్నారు. ఇప్పుడు టైం వచ్చి 2:30 గంటలు అయితే అవుతుందన్నమాట. ఈ టైంకి కాల్చేనా ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మా ఆవులు, మేకలు ఇవన్నీ కూడా కింద నుంచి అయితే తింటున్నాయి. ఇక్కడ ఇదిగో మనీ అయితే వెళ్ళినా చూస్తున్నాడు అనమాట. ఈ కిందన మేకలు అయితే ఉన్నాయి, ఆవులు కూడా అటే ఉన్నాయి. ఇప్పుడైతే మనము ఇదిగో ఇక్కడ ఉన్నాయి పనసతోనలు, పనసపిక్కలు. ఇప్పుడైతే తిందాం. మంచివి తీసుకొచ్చారు మా వాళ్ళు. మిరపకాయలు అయితే ఇదిగో చిన్నరా ఒకటి పట్టుకున్నాడు, మా తమ్ముడు, మన్య. ఇవే మాకు ఈరోజు మాకు ఆహారం అనమాట. పనసతోనలే మధ్యాహ్న భోజనం. మంచి కాల్స్యము, తొన్నలు కూడా బాగా వచ్చాయి. గింజలు కూడా బాగున్నాయి కదా. పనసపిక్కలు ఇలా పెట్టి కొద్దిగా సాల్ట్ వేసి మిరపకాయ ఒక ముక్క ఇలా పెట్టి తినాలి. నోట్లో లాలాజలం మురుతూ ఉంటుంది అనమాట. బా ఇలాగ తిను రాజు. వద్దానా? ఈ పనసతోన పెట్టుకొని తింటేనే కారంగా ఉందా, అలా తింటే చచ్చిపోతానేమో. కారం ఎక్కువగా ఉందా. ఇలా పశువులకు వచ్చినప్పుడు మాకు ఏదో ఒకటి ఉంటుంది. ఈ సీజన్లో పనసకాయల తర్వాత మంచి నెక్స్ట్ దుంపలు అయితే వస్తాయన్నమాట. దుంపలు తర్వాత లొల్లర పిక్కలు ఉంటాయి కదా, అవి లొల్లర పిక్కలు కూడా కాల్చుకొని తింటాం అనమాట. ఇలా బాగుంది. వచ్చే నెల నుండి శనగదుంపలు రాజు. శనగదుంపలు ఒక్కొక్కసారి మాకేంటంటే ఊర్లో నుంచే బత్తమనేసి అంటాం మేమైతే. ప్రతి ఇంటి నుంచి గ్లాస్ బియ్యం ఇలాగా తీసుకొని అడిగి తీసుకొచ్చి ఇలా పీతలు పట్టి గడ్డ దగ్గర వంట చేసుకొని తినేసి వెళ్తాం అనమాట. లేదంటే చోడపిండి తీసుకొచ్చి చక్కులు కాల్చుకొని తింటాం. ఎక్కడు ఇవి ఈ మిరపకాయలు ఇంతంత ఘాట్లేవు. దారి వచ్చాయి కూడా తినరా. మేము ఇక్కడ పనసతోనలు తింటుంటే ఆవులు వచ్చి ఆ గడ్డ అవతల పక్క అయితే వెళ్ళిపోయి ఇక్కడ ఇది చిన్నారావు తర్వాత మా అన్యాల బాబు ఇద్దరైతే వెళ్ళారు తీసుకొస్తామని చెప్పేసి. చిన్నారావు పై నుంచి దిగు, మా అన్యాల బాబు కింద నుంచి అయితే వెళ్తున్నారు అనమాట. ఈ ఆవులంతా కూడా ఇలా తీసుకొస్తారు పైకి. దారి అవుతుంది. మేము ఇటు పక్క ఉన్న ఆవులు కొన్ని ఆవులు, మేకలు అవన్నీ కూడా తీసుకెళ్తుంటాం అనమాట. ఫ్రెండ్స్ ఆవులన్నీ కూడా తీసుకొస్తాము, ఇంకా దారి మట్టించామన్నమాట. ఊరికి అయితే తీసుకెళ్ళిపోతున్నాము. ఆ మేకలు అయితే ముందే మావాడైతే పట్టుకెళ్ళిపోయాడు మా అల్లుడు.
సో ఒక్క ఆవులే వెనకాల ఉన్నాయి అవే. సో ఇవైతే ఇంకా ఊరికైతే తీసుకెళ్తున్నాము. చూసారు కదా ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. ఈ వ్లాగ్ అంతా కూడా చూసాక మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. మరలా ఎలాంటి వ్లాగ్ చేద్దాము మన ఛానల్ అనేది కిందన కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి ఇంకా రాబోయే వీడియోస్లో అయితే ఆ వ్లాగ్స్ అన్ని కూడాను మీ ముందుకైతే తీసుకొస్తాను. సో మరో కొత్త వ్లాగ్తో మరలా మీ ముందుకైతే ఉంటాను. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చి 4 గంటలు అయితే అవుతుంది. ఒకసారి ఈ చుట్టూరు ఉన్న ప్రకృతిని అయితే చూడండి. మొత్తం అంతా కూడాను ఈ పొగ మంచుతో కమ్ముకొని ఉంది. ఒకసారి కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. చూస్తారు కదా వెనకాల కొండలు అయితే ఇలా ఉంటాయి. ఈరోజు కొద్దిగా ఈ పొగ మంచు అయితే వచ్చింది, దానివలన ఇలా ఉందన్నమాట.